త్వరలో వచ్చి ఉద్యమాలు చేయవలసిందిగా అయిపోయింది. ఆ కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడ కూర్చొని వాళ్ళ కాబట్టి వీటిలన్నింటినీ ఎదుర్కొనే దానికోసంగా ట్రేడ్ యూనియన్లన్నీ ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటి మీదకి వచ్చాయి. ఏదో ట్రేడ్ యూనియన్లు పొందుపరిచేశారు. సంబంధించినది లేకుండా 10 ముందు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు కార్మికుల దగ్గర నుంచి. కాబట్టి ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం మన పెద్దలు సాధించుకున్నటువంటి పెన్షన్ హక్కులన్నీ. భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా, కొత్త లేబర్ చట్టాలకు నిరసనగా, పెన్షన్ నుంచి పే రివిజన్ నుంచి ఉద్యోగులకు సంబంధించిన హక్కులన్నింటినీ హరించేట్లు వస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆ సమీభావంగా అన్ని జిల్లా కేంద్రాలలో అలాగే తాలూకా కేంద్రాలలో మరి సార్వత్రిక సమ్మెకు సంఘీభావాన్ని మద్దతును ప్రకటించి అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు కూడా మరి పెద్ద ఎత్తున లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులు సమాయత్తమయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ఉద్యోగులకు ప్రొటెక్షన్ ఇచ్చే బాధ్యత నుంచి తప్పుకుంటున్నాయి. ఏవైతే కార్మిక చట్టాలు బ్రిటిష్ టైంలో నుంచి ఉండి మరి కార్మికులకు సంబంధించి కార్మికులకు కాస్తో కూస్తో బాసటగా ఉండే కార్మిక చట్టాలన్నిటినీ 29 చట్టాలని రద్దు చేసి 4 లేబర్ లాస్ తీసుకొచ్చి అందులో కార్మికులకి ఇబ్బంది కలిగించే అంశాలు ఉన్నందున మరి మన మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ సార్వత్రిక సమ్మె జరుగుతుంది. ఉద్యోగులకు సంబంధించి మరి 2001లో మరి పాలసీస్ తీసుకున్నారు. అప్పటి వరకు మరి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో రూపొందించిన విషయాలను తొంగలో తొక్కి మరి ఉద్యోగుల్ని పెన్షన్కి దూరం చేశారు. రిక్రూట్మెంట్స్లో మొత్తం ఖాళీ ఉండి మీరు శాంక్షన్డ్ పోస్టులు ఏవైతే బ్రిటిష్ కాలం తర్వాత మీరు ఏ శాంక్షన్డ్ పోస్టులు అయితే పెట్టుకున్నారో వాటన్నిటినీ ఖాళీలుంచి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ నియామకాలు చేసి మరి వారికి సంబంధించిన పెన్షన్ ఇచ్చే పరిస్థితి, ప్రమోషన్ ఇచ్చే పరిస్థితి, ఇంక్రిమెంట్స్ ఇచ్చే పరిస్థితి, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చే పరిస్థితి, పెన్షనరీ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకుంటున్నాయి. 5 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, 10 సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ వేతన సవరణ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి 30 నెలలై మరి 2023 జులైకి మాకు రావాల్సిన వేతన సవరణ మరి ఇప్పటికి 30 నెలలు అయినా కూడా కనీసం వేతన సవరణ కమిటీ చైర్మన్ని అపాయింట్మెంట్ చేయకపోవడం శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం. మరి దక్షిణాన ఉన్న 4 రాష్ట్రాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుద్ది, దానిని అలాగే ఉంచారు. దానితో పాటు ఏదైతే ఉద్యోగులకు రావాల్సిన సర్వీస్ పెన్షన్ని పక్కన పెట్టారు. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పని చేసిన వాళ్ళని 18,000 22,000 జీతంతో ఇస్తున్నారు. వారికి ఒక మెటర్నిటీ లీవ్ లేని పరిస్థితి, ఒక ఇంక్రిమెంట్ లేని పరిస్థితి, ఒక గ్రాస్ లేని పరిస్థితి, పెన్షనరీ బెనిఫిట్స్ కానీ మిగతా ఏమీ లేని పరిస్థితుల్లో ఎన్ని దశాబ్దాల పాటు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని అలా తీసుకెళ్తారని చెప్పి ఈ సార్వత్రిక సమ్మె ప్రశ్నిస్తుంది. అలాగే 62 సంవత్సరాలు 8 లక్షల మందికి అడగకుండానే 62 సంవత్సరాలు తీసుకొచ్చి మరి ప్రభుత్వ రంగ సంస్థలు గురుకుల పాఠశాలలకు 62 సంవత్సరాలు చేయడంలో ఉన్న ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. మరి ఓపీఎస్ని తీసుకురావాలి, సిపిఎస్ను రద్దు చేయాలని చెప్తున్నాం. మరి దానితో పాటు ఏదైతే మెమో 57 ప్రకారం 2004న అపాయింట్ అయ్యి ముందు నోటిఫై అయిన 11,000 మందికి కూడా ఓపీఎస్లోకి తెస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని మీద కూడా నిర్ణయం వెలువరించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందుకే దేశవ్యాప్తంగా ఉద్యోగుల కార్మికుల గొంతు ఒకటే అవ్వాలని, దేశవ్యాప్తంగా ఉద్యోగుల మీద కార్మికుల మీద రోజు రోజుకి చట్టాల మార్పు,
ఏ అయితే సంరక్షణలో ఉన్న లాస్ మార్పు చేసి మరి వ్యవస్థను ఇంకొక దిశగా తీసుకువెళ్ళి ఎవరికి ఎటువంటి సంరక్షణ లేకుండా చేస్తున్నారో, మరి 50 సంవత్సరాల పైనుంచి మరి ఉద్యోగులకి కార్మికులకు ఉన్న హక్కును ఒక్కొక్కటి హరింపజేస్తున్నారో, దీని మీద 60 లక్షల మంది ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 80 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కోట్లాదిగా ఉన్న మరి కార్మికులు గొంతెత్తుతున్నారన్న విషయాన్ని వాళ్ళ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.